దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయంపై సీఎం రేవంత్ పోరుబాట. కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఏపీ రాష్ట్రాల మద్దతు కూడగట్టే యోచన. ఇప్పటికే కేరళ, కర్ణాటక సీఎంలతో సంప్రదింపులు. తమిళనాడు, ఏపీ సీఎంలతో మాట్లాడాలని నిర్ణయం. ఇప్పుడు మనం రెండు విషయాలు మాట్లాడుకోవాలి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయంలో తర్వాత పక్కనున్నటువంటి ఏపీ, ఆ తర్వాత తమిళనాడు, ఆ తర్వాత కేరళ, ఇవన్నీ కూడా సౌత్ రాష్ట్రాలుగా చెప్తూ ఉంటాం. ఈ సౌత్ రాష్ట్రాలకు ప్రధానంగా ఏం జరుగుతుంది ఎట్లా అనేది మనం చూద్దాం. మీరు ఏ బడ్జెట్ చూడండి తెలంగాణ రాష్ట్రానికి, అలాగే మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి 4 రాష్ట్రాలకు ఎట్లా ఉంటుంది ఏందనేది ఒకసారి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఖచ్చితంగా ఈ రాష్ట్రాలకు సంబంధించినటువంటి విషయంలో బడ్జెట్లో ప్రధానంగా మొండి కనబడుతుంది. ఖచ్చితంగా మనం చూసేటువంటి హెడ్డింగు సౌత్ రాష్ట్రాలకు మొండి చేయి, దానిలో తెలంగాణ రాష్ట్రానికి పూర్తిగా మొండి చేయి. మొన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఏముందనేది కూడా అందరికీ తెలుసు. దాని విషయంలో ఫైట్ చేయడానికి ఒక కూటమి కట్టబోతా ఉన్నాడట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇట్లా కనుక కట్టినట్టు ఏదో ఉంటే ఖచ్చితంగా నార్త్ ఒక్కటే కాదు, భారతదేశం అంటే తెలంగాణ అలాగే మిగిలినటువంటి రాష్ట్రాలు కూడా అని చెప్పేసి ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్కి తెలుస్తుంది. పన్నుల్లో వాటా, నిధుల కేటాయింపు, జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన, యూజీసీ డ్రాఫ్ట్ గైడ్ లైన్స్, మెడికల్ సీట్లలో లోకల్ కోటా అంశాలపై పోరాటం. ముందుగా ప్రధానిని కలిసి విన్నవించాలని నిర్ణయం. అయినా స్పందించకుంటే ఎంపీలతో ఆందోళనలు చేసేలా యాక్షన్ ప్లాన్. ముందుగా పన్నుల్లో వాటా, నిధుల కేటాయింపు, ఇవి రెండు మెయిన్. నిధుల కేటాయింపు తక్కువనే, అసలు లేదు. పన్నుల్లో వాటా తక్కువనే. ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా స్కీములు పెడితే ఆ స్కీముల నుంచి వచ్చేటువంటి డబ్బులు మినహాయించి ఏమొస్తలేవు. దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయంపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు. ఇందుకోసం కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఏపీ రాష్ట్రాల మద్దతు కూడగట్టాలని భావిస్తున్నారు. ఇప్పటికే కర్ణాటక, కేరళ సీఎంలతో రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా మాట్లాడినట్టు తెలిసింది. తమిళనాడు సీఎం స్టాలిన్తోనూ సంప్రదింపులు జరపాలని ఆయన యోచిస్తున్నారు. అలాగే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సహకారం కూడా కోరాలని భావిస్తున్నట్టు సమాచారం. పన్నుల్లో వాటా, నిధుల కేటాయింపు, ఇతరేతరాల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై కేంద్రానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో దక్షిణాది రాష్ట్రాలన్నీ కలిసికట్టుగా ముందుకెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. కేంద్ర పన్నుల్లో వాటా, జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన, బడ్జెట్లో కేటాయింపులు, యూజీసీ డ్రాఫ్ట్ గైడ్ లైన్స్, మెడికల్ సీట్లలో లోకల్ కోటా తదితర అంశాల్లో దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయంపై కేంద్రంతో పోరాడాలని డిసైడ్ అయ్యారు. మొత్తానికి ఒక మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు. వీళ్ళు రాజకీయ కోణంలో కాకుండా ఈ యొక్క రాష్ట్రాలన్నింటికి కూడా ఎంతో కొంత మేలు జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మేలు జరగడానికి అయినా కానీ సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం, ఖచ్చితంగా ముందుకు పోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కేంద్రం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలతో దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న నష్టం గురించి ముందుగా ప్రధాని మోడీకి వివరించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఏపీ సీఎంలతో కలిసి ప్రధానితో సమావేశమై ఆయా అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లాలని అనుకుంటున్నారు. ఇలా చేస్తే కేంద్రానికి ఒక బలమైన మెసేజ్ పంపినట్లు అవుతుందని భావిస్తున్నారు. ముందుగా వినతులతో వెళ్లాలని, ఆయన కేంద్రం స్పందించకపోతే తుమ్మి తేల్చుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు తెలుస్తున్నది. కేంద్రం తీరును నిరసిస్తూ దక్షిణాది రాష్ట్రాల అసెంబ్లీలో తీర్మానాలు చేయడంతో పాటు ఆయా రాష్ట్రాలకు చెందిన ఎంపీలతో ప్రత్యక్ష ఆందోళనలకు దిగేందుకు ప్లాన్ చేస్తున్నారు. అనేక దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్నటువంటి ఒక అన్యాయం పైన గళం విప్పుతేనే కేంద్రం దిగి వస్తుందని కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి మొత్తం మీద ఈ యొక్క హక్కులను హరించేలాగా ఉన్నటువంటి కేంద్రం నిర్ణయాలను ప్రతిఘటిస్తేనే మంచిదనేటువంటి అంశం అయితే మనం చూస్తూ ఉన్నాం. రాష్ట్రాల పరిధిలో ఉండే యూనివర్సిటీల అంశంలోనూ కేంద్రం పెద్దనం చేసే విధంగా యూజీసీ డ్రాఫ్ట్ నిబంధనలు ఉన్నాయి. కొత్త నిబంధనల ద్వారా యూనివర్సిటీల్లో రాష్ట్ర ప్రభుత్వాల పాత్రలను తగ్గించాలని కేంద్రం ప్రయత్నిస్తున్నాయనే విమర్శలు వస్తున్నాయి. ఈ నిబంధనలు రాష్ట్రాల హక్కులను హరించేలా ఉన్నాయని, వీసీలను కేంద్రమే నిర్మించేలా ఉన్న ఈ రూల్స్ను తక్షణమే ఉపసంహరించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే డిమాండ్ చేశారు. ఇటీవల మెడికల్ సీట్ల అంశంలో లోకల్ కోటాపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పైన దక్షిణాది రాష్ట్రాలు అసంతృప్తిగా ఉన్నాయి. దీనిపై కేంద్రంతో పాటు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం దగ్గరికి వెళ్లాలని భావిస్తున్నారు. ఎంబీబీఎస్లో స్థానిక కోటా కింద రాష్ట్రంలో ప్రవేశాలు పొందిన వారే పీజీలో స్థానిక కోటా రిజర్వేషన్లకు అర్హులవుతారని తెలంగాణ ప్రభుత్వం జీవో నెంబర్ 148, 149 తీసుకొచ్చింది. ఇతరులు రాష్ట్రంలో ఎంబీబీఎస్ చదివినంత మాత్రాన
పీజీలో స్థానిక కోటా వర్తించదని ఇందులో స్పష్టంగా చేసింది. ఇక మొత్తం మీద చాలా అంశాలు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి పన్నుల వాటా గురించి మాట్లాడినా, ఇక బడ్జెట్ కేటాయింపుల్లో దక్కని ప్రాధాన్యం, కేంద్ర పన్నుల్లో వాటా బడ్జెట్ కేటాయింపుల్లోనూ దక్షిణాది రాష్ట్రాలకు ప్రాధాన్యం దక్కడం లేదు. కేంద్రం బడ్జెట్లో ప్రకటిస్తున్న భారీ ప్రాజెక్టులు బీహార్, గుజరాత్, యూపీ వంటి రాష్ట్రాలకి ఎక్కువగా ఉంటున్నాయి. ఉత్తరాది రాష్ట్రమైన బీహార్ నుంచి వివిధ పన్నుల ద్వారా కేంద్రానికి రూపాయి వస్తున్నదని అనుకుంటే దానికి ప్రతిగా ₹7.26 చెల్లిస్తున్నారట. ₹1 ఇచ్చి ₹7.26 పట్టుకపోతారట బీహార్ వాళ్ళు. ఇక తెలంగాణ, గుజరాత్, ఏపీ, అలాగే కేరళ, తమిళనాడు మనకేమో చిప్పే గత అన్నట్టయింది. అదే రూపాయి ఇస్తున్న తెలంగాణకు మాత్రం 47 పైసలే ఇస్తున్నది. ఈ విషయంలో ఇతర దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఏపీకి అన్యాయమే జరుగుతున్నది. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు వాటా నిర్దేశించే సమయంలో జనాభాను కూడా పరిగణలోకి తీసుకున్నారు. 14వ ఆర్థిక సంఘం 2015-2020 కేంద్ర పన్నుల్లో 2.437% వాటాను తెలంగాణ కట్టబెట్టింది. అయితే 15వ ఆర్థిక సంఘం 2021-26 2011 నాటి జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకోవడంతో తెలంగాణ వాటా ఇంకా తగ్గిందట. 2.102కే తగ్గిపోయిందట. మొత్తానికి ఏదేమైనా కానీ ఈ విషయంలో మాత్రము మొత్తం మీద తెలంగాణ, అలాగే ఏపీ, కేరళ, ఇక్కడ కనబడుతున్నటువంటి తమిళనాడు, కర్ణాటక అందరు కనుక కలిసికట్టుగా పోయేది ఉంటే అటు తెలంగాణకు దాంతోపాటుగా సౌత్ ఇండియాలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు కూడా మేలు జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా ఖచ్చితంగా పావులు కలపాల్సిందే. ఇక రేవంత్ రెడ్డి ఈ విషయంలో మెచ్చుకోవాల్సిందే ఎవరైనా. దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయంపై సీఎం రేవంత్ పోరుబాట. కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఏపీ రాష్ట్రాల మద్దతు కూడగట్టే యోచన. ఇప్పటికే కేరళ, కర్ణాటక సీఎంలతో సంప్రదింపులు. తమిళనాడు, ఏపీ సీఎంలతో మాట్లాడాలని నిర్ణయం. ఇప్పుడు మనం 2 విషయాలు మాట్లాడుకోవాలి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయంలో తర్వాత పక్కనున్నటువంటి ఏపీ, ఆ తర్వాత తమిళనాడు, ఆ తర్వాత కేరళ, ఇవన్నీ కూడా సౌత్ రాష్ట్రాలుగా చెప్తూ ఉంటాం. ఈ సౌత్ రాష్ట్రాలకు ప్రధానంగా ఏం జరుగుతుంది ఎట్లా అనేది మనం చూద్దాం. మీరు ఏ బడ్జెట్ చూడండి తెలంగాణ రాష్ట్రానికి, అలాగే మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి 4 రాష్ట్రాలకు ఎట్లా ఉంటుంది ఏందనేది ఒకసారి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఖచ్చితంగా ఈ రాష్ట్రాలకు సంబంధించినటువంటి విషయంలో బడ్జెట్లో ప్రధానంగా మొండి కనబడుతుంది. ఖచ్చితంగా మనం చూసేటువంటి హెడ్డింగు సౌత్ రాష్ట్రాలకు మొండి చేయి, దానిలో తెలంగాణ రాష్ట్రానికి పూర్తిగా మొండి చేయి. మొన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఏముందనేది కూడా అందరికీ తెలుసు. దాని విషయంలో ఫైట్ చేయడానికి ఒక కూటమి కట్టబోతా ఉన్నాడట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇట్లా కనుక కట్టినట్టు ఏదో ఉంటే ఖచ్చితంగా నార్త్ ఒక్కటే కాదు, భారతదేశం అంటే తెలంగాణ అలాగే మిగిలినటువంటి రాష్ట్రాలు కూడా అని చెప్పేసి ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్కి తెలుస్తుంది.